హాయ్ మోనా టీవీ తెలుగు వ్యూస్. మెయిన్గా ఆడవాళ్ళ కోసం అండి ఇది. ఆడవాళ్ళు అందరూ హెల్త్ చూస్తారండి. లైక్ మన మదర్, నెక్స్ట్ ఒకవేళ మన మదర్ అయితే మనము ఇంట్లో అందరి హెల్త్ మనం చూసుకుంటాం, కానీ మన హెల్త్కి వచ్చే వరకు మనం చాలా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. సో ప్లీజ్ అలా చేయకండి. ఎందుకంటే మనకి ఎక్కువ ఏజ్ వచ్చిన తర్వాత ఇమ్యూనిటీ లెవెల్స్ తగ్గిపోతూ ఉంటాయి. సో ఇమీడియట్గా మనకి ఏ చిన్న ఇది వచ్చినా కూడా మనకి అటాక్ అవుతాయి డిసీజెస్. లైక్ ఏదైనా చిన్న చిన్నవి కూడా స్టార్ట్ అవుతాయండి. లైక్ జలుబు, దగ్గు, అది వచ్చినా కూడా పోనీలే దగ్గే కదా, పోనీలే జలుబే కదా అని వదిలేయకండి ప్లీజ్. ఎందుకంటే వైరస్ అనేది చాలా ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది అండ్ ఒకరి నుంచి ఒకరికి పాకిపోతుంది, అందరికీ తెలుసు. కానీ మెయిన్ లేడీస్ మాత్రం పోనీలే అందరికీ చేస్తూ ఉండాలి కదా, నేను పడుకుంటే లేకపోతే నేను ట్రీట్మెంట్ తీసుకుంటూ కూర్చుంటే ఎట్లా అని ఆలోచిస్తుంటారు. అలా ఆలోచించకండి. ఎందుకంటే మనం బాగుంటేనే కదండి ఇంట్లో అందరూ బాగుంటారు. సో ఫస్ట్ మనం ఆరోగ్యంగా ఉండాలి. సో ప్లీజ్ దయచేసి చాలామంది ఏం చేస్తారంటే ఎందుకు పిల్లలకు పెట్టడం, హస్బెండ్ పెట్టడం, వాళ్ళకి పెట్టడం అని మిగిలిపోయిన ఏవైనా కూడా తినేస్తూ ఉంటారు. అలా తినకండి ప్లీజ్. ఆఫ్టర్ 30-35 వచ్చిన తర్వాత ఆపేసేయండి. మీరు కూడా ఫ్రెష్గా అన్నీ ఫ్రెష్గా తినండి అండ్ లిమిట్గా వండుకోండి. కొంచెం వండుకొని అందరు తినేసి మళ్ళీ ఫ్రెష్గా వండుకొని తినండి. అంతేకాని ఫ్రిడ్జ్లో పెట్టి వేడి చేసుకొని తినడం అలాంటివి చేయకండి. అండ్ ఏదో మిగిలిపోతుంది కదా, వేస్ట్ అయిపోతుంది కదా అనేసి మనకి పట్టకపోయినా దాన్ని బలవంతంగా తినకండి. ఎందుకంటే మన ఆరోగ్యం మన చేతిలో ఉంది కదా, డెఫినెట్గా మనమే చూసుకోవాలి. సో ప్లీజ్ లేడీస్ అందరికీ చెప్తున్నాను, గ్రీన్ వెజిటేబుల్స్ బాగా తినండి, సాలడ్స్ చాలా తినండి అండ్ రెడ్ మీట్ని అవాయిడ్ చేయండి అండ్ మంచి ప్రోటీన్ ఫుడ్ తీసుకోండి. మీరు కూడా హెల్తీగా ఉండండి.